హాయ్ హలో అండి అందరికీ. ఇదేంటంటే వీడియో కరేపాకు చెట్టు అండి. కరేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. చాలా గింజలు వచ్చాయండి. ఈ గింజల గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నా. తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ కరేపాకు గింజలు కొంతమందికి ఇవి పర్వాలేదు అలా సీడ్స్ అనే తెలుసు, కానీ ఇవి దీనివల్ల మనకు హెయిర్ ఆయిల్లో వేసుకుంటే హెయిర్ బ్లాక్గా వస్తుంది, బాగా ఉంటుంది. అందుకే హెయిర్ ఆయిల్ ఉపయోగపడతాయండి. నేను కొన్ని అలా ట్రై చేశాను లాస్ట్ టైము, చాలా వచ్చాయి. ఇప్పుడు కొన్ని గింజలు కూడా నేను ఎండిన తర్వాత వేయాలి. కొన్ని గింజలు కూడా మట్టిలో వేసి చూపిస్తాను మీకు. మొలకలు వస్తాయి, మంచి స్మెల్ వస్తుంది తెంపేటప్పుడు, చాలా బాగుంది. కరేపాకు మాత్రం ఇంతగానం తెచ్చుకున్నా. మనకి ఇంత ప్యూర్ దొరకడం విలేజ్లలో దొరుకుతుంది, కానీ ఇక్కడ సిటీలో అయితే దొరకదు. అందుకే నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే తెంపేసుకున్నా. నాకు ఆయిల్కి అయితే ఎప్పుడైనా నేను అక్కడే తెచ్చుకొని వేసుకుంటాను. వాళ్ళ ఇంట్లో కాకపోతే ఇంకెవరినైనా అడిగి అయినా తెచ్చుకుంటాను. ఫ్రెష్గా ఉంది. ఇలా ఎండగొట్టినప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. మనము ఇప్పుడంటే ఇప్పుడు ఆయిల్ రెడీ చేయలేము కదా, దానికి కూడా కొంచెం టైం తీసుకొని చేస్తాం కాబట్టి అందుకే మనం ఇలా సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్. ఇంత కరేపాకు అయితే వచ్చింది. కరేపాకు మాత్రం పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతే టైం వేసి కవర్లో వేసుకొచ్చాను. ఇన్ని మాత్రం తీసుకున్న కరేపాకు గింజలు ఆయిల్లో వేసుకోవడానికి, కొన్నేమో విత్తనాలుగా యూజ్ చేసుకోవడానికి. ఇంకా మనకు ఆయిల్కి ఎంత కావాలో అంత వాడుకొని, ఎక్కువ తక్కువ అని ఏం లేదు, ఆయిల్లో ఎన్నైనా వేసుకోవచ్చు. మిగతావి సేవ్ చేసి పెట్టుకోవచ్చు అండి. మళ్ళీ ఆయిల్ రెడీ చేసినప్పుడు వేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.